ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికి కూడా శుభాభివందనాలు. ఈరోజు అనుదినటువంటి దేవుని వాక్యాన్ని మనం చదివి ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథము నుంచి ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 25వ వచనం. మీ పితరులు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి వచ్చిన దినము మొదలుకొని నేటి వరకు మీరు వెనుదీయుచు వచ్చిన వారే, నేను అనుదినము పెందలకడనే లేచి ప్రవక్తలైన నా సేవకులందరినీ మీ వద్దకు పంపుచు వచ్చి తిని. దేవుని వాక్యము సెలవిచ్చిన రీతిగా దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నటువంటి దేవుడే ఈరోజు మనతో మాట్లాడుతున్నటువంటి దేవుడు. ఆయన చెప్తున్న వాస్తవ విషయం ఏంటంటే, నేను విడిపించిన దినం మొదలుకొని ఇప్పటి వరకు కూడా మీరు నా మాటను వెనుదీయుచు, అంటే నా మాట వినకుండానే వచ్చారు. అందుకే నేను పెందలకడనే నా సేవకులైన ప్రతి ఒక్కరిని కూడా మీ వద్దకు పంపుచు వచ్చి తిని. అంటే దేవుడు ఇశ్రాయేలు ప్రజలు తన మాట వినకుండా వెనుదీసినప్పుడు దేవుడు తన సేవకులను పెందలకడనే ఇశ్రాయేలు ప్రజల వద్దకు పంపించేవాడు. ఎందుకో తెలుసా? దేవుడు ఆయన మాట వినిపింప చేయడానికి, ఆయన మాటను వారికి తెలియచేయడానికి. అయినప్పటికీ కూడా వారు దేవుని మాటను వెనుదీస్తూనే వచ్చారు. దేవుని పిల్లలు పాడైపోవడానికి నేటి దినాల్లో కారణం ఏంటో తెలుసా? దేవుని మాట వినకపోవడమే, ఆయన మాటను వెనుదీయడమే. అందుకే ప్రతిసారి కూడా ఆయన మాటను పక్కన పెట్టి ఇశ్రాయేలు ప్రజలు జీవిస్తూ వచ్చారు. అందుకే ఈ మాటను దేవుడు మాట్లాడుతున్నారు. మీరు నా మాటను వెనుదీయుచు వచ్చిన వారే కానీ నా మాట విన్నవారు కాదు. అందుకనే దేవుడు చెప్తున్న విషయం. ఈరోజు మనం పాడైపోవడానికి, పతనం అవ్వడానికి మెయిన్ కారణం ఏంటి అంటే, దేవుని యొక్క మాటను వెనుదీయడం, దేవుని యొక్క మాటను వినకపోవడమే కారణమవుతున్నాయి. అందుకే దేవుని మాట వినకపోయిన కారణాన్ని బట్టి కొన్ని సందర్భాల్లో దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఏం చేశాడు అంటే, వాళ్ళని విడిచిపెట్టడానికి కారణమైంది. అంత మాత్రమే కాదు, వారిని చెదరగొట్టడానికి కారణం కూడా అదే అయింది. అంత మాత్రమే కాదు, కొన్ని సందర్భాల్లో దేవుడు వారిని శిక్షించడానికి కారణం అదే అయింది. కొన్ని సందర్భాల్లో శత్రువుల చేతికి కూడా అప్పగించడానికి దేవుని మాట వెనుదీయడమే, దేవుని మాట వినకపోవడమే కారణమైంది. అందుకే అంత గొప్ప దేవుని ఈరోజు మనం కలిగినప్పుడు, అంత గొప్ప దేవుని మాటలు మనం వింటున్నప్పుడు, ఆ దేవుని యొక్క వాక్యాన్ని మనం గ్రహిస్తున్నప్పుడు ఆ మాటను మనం వెనుతీయకూడదు. దేవుడు చెప్పింది అలాగే చెప్పినట్టుగా జరిగించేవారుగా మనం ఉండాలి. దేవుడు చెప్పింది చెప్పినట్టుగా ఆ మార్గాల్లో నడిచేవారుగా ఉండాలి. దేవుడు చెప్పింది ప్రతీది కూడా సమస్తము మనం చేయడానికి సంసిద్ధులమై ఉండాలి. అప్పుడు దేవుడు మనకు తోడై ఉంటాడు, మన పక్షంగా ఉంటాడు, కార్యాన్ని జరిగిస్తాడు. అంతేకాని అలాంటి దేవుని మాట వినకుండా వెనుదీయకుండా ఉన్న కారణాన్ని బట్టి నువ్వు విడిచిపెట్టబడతావు. అంత మాత్రమే కాదు, దేవుని శిక్షకు పాత్రురాలు అవుతావు. కొన్ని సందర్భాలు దేవుడే శత్రువుల చేతికి, అనగా కొన్ని పరిస్థితులకి నేను అప్పగించడానికి కారణమవుతుంది అనే విషయాన్ని మనం గమనించాలి. కనుక అట్టి దేవుని మాట మనం వినేవారికి ఉండాలి, కానీ విడనాడేటువంటి వారికి ఉండకూడదు, విడిచిపెట్టేవారు ఉండకూడదు, పక్కన పెట్టేవారు ఉండరు. ఇశ్రాయేలు ప్రజలు అలా చేసిన కారణాన్ని బట్టి 3 సందర్భాలు వారి జీవితంలో జరిగాయి. దేవుడు విడిచిపెట్టడం జరిగింది, శిక్షించడం జరిగింది, శత్రువుల చేతికి అప్పగించడం జరిగింది. ఈరోజు నీవు నేను కూడా దేవుడు చెప్పిన మాట వినేవారమై ఉండాలి, ఆ మార్గంలో నడిచేవారి ఉండాలి, అలాగే జరిగించేవారమై ఉండాలి. అలా నిజంగా మనం వింటున్నామా? మనం కూడా ఇశ్రాయేలు ప్రజల వలె దేవుని మాటను పక్కన పెట్టు. అందుకే ఈరోజు కూడా ఈ నేటి కాలంలో మనుషులు కూడా దేవుని మాటను, దేవుని వాక్యాన్ని వెనుదీస్తున్నారు కనుక, పక్కన పెట్టేస్తున్నారు కనుక అనేక మంది సేవకులను దేవుడు ఉదయకాల సమయంలోనే మీ వద్దకు దేవుని వాక్కును పంపించడానికి కారణం ఏంటంటే, దేవుని మాటను మీరు వెనుదీయకూడదని. వెనుదీస్తే ఏమవుతుందంటే, ఆయన మాట వింటే ఎంతగా కాపాడతాడో, రక్షించగలుగుతాడో, భద్రత ఇస్తాడో, ఆయన క్షేమం చూపిస్తాడో. ఆయన మాట విన్నప్పుడు కూడా, ఆయన మాట వినకుండా వెనుదీసి మనం జీవిస్తే దానికి తగిన శిక్ష కూడా దేవుడు మనకు విధిస్తాడు అనేది మనం గుర్తుంచుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం.
ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సోదరు ప్రతి ఒక్కరు కూడా నువ్వు నిజంగా దేవుని మాట వింటున్నావా, వినుదీస్తున్నావా, ఆయన మాట ఆలకిస్తున్నావా, పక్కన పెట్టి బ్రతుకుతున్నావా? అలా బ్రతికితే దేవుని విడిచిపెట్టేస్తాడు, జాగ్రత్త. నీకు శిక్ష తప్పదు, జాగ్రత్త. కొన్ని సందర్భాల్లో అనేక పరిస్థితులకి నిన్ను అప్పగించేస్తాడు. ఇశ్రాయేలు ప్రజలు అలాగే జరిగింది, నా జీవితం కూడా అలాగే జరిగింది. కనుక దేవుని మాట ఎల్లప్పుడూ, అన్ని సమయాల్లో, అన్ని వేళల్లో ఉదయం లేచి దేవుని మాట వినేటువంటి ఆ కృప మనం ఈరోజు సంపాదించుకోవాలి. ఆ మాట ప్రకారం నడవాలి, జీవించాలి, లోబడాలి. ఆ ప్రకారం మనం జీవించినప్పుడే దేవుడు మన పక్షంగా కార్యాలు జరిగిస్తాడు. కనుక నేను కూడా అట్టి దేవుని మాట వినదీయకుండా వినేటువంటి కృపను దేవుడు మనకి అనుగ్రహించి సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన దేవా, నీకు వందనాలు. ఈరోజు నీ సన్నిధిలో అలనాడు ఇశ్రాయేలు ప్రజలు నీ మాట వినుదీస్తూనే వచ్చారు కనుక ప్రభువా, నువ్వు విడిచిపెట్టావు, శత్రువు చేతిగా అప్పగించావు, శిక్ష విధించావు. ఈరోజు మేము అలా ఉండకుండా నీ మాట వినేటువంటి ఆత్మీయ జీవితాలను మా అందరికీ మీరు దయచేసి మా పక్షంగా నీ ఉండమని యేసు క్రీస్తు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.